ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో అభ్యర్థులు నామినేషన్లు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు అన్ని ప్రాంతాల్లో మూడవ రోజు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. అధికార వైసీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా భారీ ర్యాలీలతో నామినేషన్లు సమర్పించారు. అన్ని జిల్లాలలో ఎన్నికల కోలాహలం కనబడుతుంది. అత్యధికంగా మెజార్టీతో పుట్ట మహేష్ యాదవ్ గారిని అలాగే శ్రీ బాలరాజు గారిని గెలిపించమని ప్రజలందరినీ కోరుతున్నాము. అదే రకంగా ఎక్కువ మెజార్టీ అన్ని కాన్స్టిట్యున్సీల కంటే పోలవరం కాన్స్టిట్యున్సీ, ఈ ఏలూరు కాన్స్టిట్యున్సీ ఎక్కువగా మెజార్టీ రావాలి. మీరు అందరూ మెజార్టీ ఇచ్చి మనకు మేము ఇస్తున్నామని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఇది ఒక కానుకగా మీకు మరలా పుట్టినరోజు మీకు కానుక ఇస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఇంటర్వ్యూ. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. నాయకుడికి, వర్గం శ్రీనివాస్ గారికి అందరికీ నమస్కారాలు. గౌడ్ గారికి ఈవేళ నాకు ఆయన పరిచయం అయ్యారు. అయితే ఈ ఎలక్షన్స్ చాలా ముఖ్యమైన ఎలక్షన్స్. ఇక్కడంతా రాజకీయం జరుగుతుందో రాష్ట్రంలో అందరికీ తెలుసు. చాలామంది స్వతంత్ర సమరయోధులు స్వతంత్రం కోసం పోరాడారు. ఆంధ్ర రాష్ట్రంలో నా ఉద్దేశం ప్రకారం స్వతంత్రం లేదనే అభిప్రాయంతో నేనున్నాను. పోతే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఎంతో తక్కువ సీట్లు తీసుకుని తెలుగుదేశానికి 144 సీట్లు ఇచ్చి సహకరించి పవన్ కళ్యాణ్ గారు మాటలు పడ్డారు. ప్రతి నియోజకవర్గంలో కొంతమంది నాయకులు వెళ్ళిపోయారు. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు గట్టి పట్టుపట్టి కూటమిని కలిపి కూటమిని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి గొప్ప ప్రయత్నం చేశాడు ఆయన. పోతే నేను రైతు సంఘ నాయకుడిని. నేను 40 సంవత్సరాల నుంచి రైతు సమస్యల మీద నేను ఢిల్లీ దగ్గర నుంచి అన్ని చోట్లకి నేను తిరిగినోడిని. వడగళ్ళ వర్షం పడితే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ మా పొలం చూడటానికి రాలేదు. ఒక మినిస్టర్ కానీ. రైతులు నాశనం అయిపోయారు. 14,000 మంది రైతులు అందరూ తలకు 300 రూపాయలు వేసుకుని వడగళ్ళు పడిన రైతులకి మేము స్వచ్ఛందంగా 25,000 రూపాయలు మేము ఇచ్చాం. కానీ రాలా. ఈవేళ వరదలు వచ్చి పెద్ద వర్షం పడి దెబ్బతింటే ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ రాలా. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు రాసిన మెమోరాండం నా కారులోనే ఉంది. ఇప్పుడు కూడా ఒక ఎంపీ కూడా అపాయింట్మెంట్ ఇప్పించలేదు, మా రైతులు కలపలేదు. ఈ 5 సంవత్సరాల్లో ఒక రైతు సంఘాన్ని కలిసింది లేదైనా, ఒక సమస్య ఎన్నది లేదు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరం లేదనే ఉద్దేశంతో మేమందరం ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ వర్గం శ్రీనివాస్ గారు పెద్ద మనసుతో శ్రీ బాలరాజు గారికి చేసి, మా శ్రీను గారు వాళ్ళు అందరూ నాయకులు ఉన్నారు, రామారావు అందరం సహకరించి నెగ్గిస్తే రేపు మేము సమస్య వచ్చినప్పుడు బాలరాజు గారిని మేము అడిగిన వెంటనే రావాలని నా కోరిక. ఆయన మా కోరిక తీర్చిపోతే ఇలాంటి పరిస్థితే 2029కి ఇదే బాలరాజు గారికి వస్తుంది. రైతు సమస్య కానీ ప్రజల సమస్య కానీ తీర్చిన నాయకుడు ముందుకు రాడు. ఇవాళ నరేంద్ర మోడీ గారికి జనం దేశం అంతా జైలు కొడుతున్నారంటే సమస్యల మీద ఆయనకున్న అవగాహన తీర్చే అవగాహన ఉంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ